ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ వాజ్పేయి తన మాటలతో వాగ్ధాటితో విపక్ష నాయకులతో హుందాగా మాట్లాడుతూ దేశం పట్ల వారికి ఉన్న నిబద్ధతను తెలియజేశారన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో భాగస్వాములై జైలుకు వెళ్లి దేశ స్వాతంత్ర్యం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అటల్ జీని ఆయన హుందాతనానికి ఇతరులు సైతం మంత్రముగ్ధులయ్యేవారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఒక్క సీట్ లేకపోవడంతో ప్రభుత్వాన్ని వదులుకొని భావి భారతరాలకు దిక్సూచిగా నిలయాలని కొనియాడారు. పార్లమెంట్లో తన మాటల తూటాలతో ప్రతిపక్ష నాయకులకు సమాధానం చెప్పడంలో దిట్టగా ఉండి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయన యొక్క ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు బోడిగి వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శులు వడ్డేపల్లి లక్ష్మయ్య, ఆకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్రా రాజు, కిసాన్ సంఘం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, బోనగిరి రవి, కురిమెల్ల శ్రీనివాస్, కంసాని లక్ష్మణ్, పోగుల శేఖర్, బోనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, ఓం ప్రకాష్ చారి, పోలోజు భిక్షపతి, మంద గణేష్ నాయకులు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद, भारतीय जनता देशानिकी ఘనత.